వెనక భాగం షోల్డర్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ భుజం వరకు షోల్డర్ ఏం చేస్తాం, ఈ షోల్డర్ అనేది ఈ భుజం దగ్గర నుంచి కిందకి 4 అంగుళాలు తీసుకుంటాం. మనం చెప్పుకున్నది ముందు భాగం. ఇప్పుడు వెనక భాగం. వెనక భాగం అంటే ఏంటంటే ఇది మడత ఉండాలి. ఎడం చేపు మడత ఉండాలి. ఎడం చేపు మడత తీసుకొని మనం ఎంత కావాలంటే అంత పొడవు తీసుకుంటాం. తీసుకొని వెడల్పు 8 అంగుళాలు తీసుకుంటాం. ముందు 8 అంగుళాలు తీసుకున్నాం కదా, ఇప్పుడు కూడా 8 అంగుళాలు తీసుకుంటాం. ఏమన్నా ఇది తీసుకున్న తర్వాత భుజము చంక అని ఉంటుంది. ఇక్కడ షోల్డర్ అని ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 6 అంగుళాలు తీసుకున్నాం. ఆ 6 అంగుళాలు బట్ట ఇక్కడ తీసుకుంటాం. పొడవు 4 అంగుళాలు తీసుకుంటాం. ఇట్లా తీసుకుంటాం. తీసుకొని ప్రక్క మేడ 2 అంగుళాలు తీసుకుంటాం. వెనక మేడ 1 అంగుళమే తీసుకుంటాం. తీసుకుని ఇది ఇట్లా క్రాస్ చేస్తాం. ఇది ఇట్లా అంగుళం క్రాస్ చేస్తాం. ఇది షోల్డర్ అంటాం. వెనక భాగం షోల్డర్. ఇది పోయి ఇక్కడ వస్తుంది. షోల్డర్ అంటే ఇక్కడ వస్తుంది. ఇది షోల్డర్ అంట. వెనక భాగం షోల్డర్ తెలుసా. అప్పుడు ఈ షోల్డర్ వచ్చి ఇక్కడ జాయిన్ చేస్తాము. ఇది వెనక భాగం మడుతుంది కదా, దీనికి కూడా మడుతుంది కనుక ఇక్కడ ఇది మడుతున్నదే అనుకున్నాం. అనుకుని ఇట్లా వస్తుంది అన్నమాట. ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత ఈ వెనక మేడ 1 అంగుళం తీసుకుంటాం. పడక మేడ 2. ఇది తీసుకొని ఇది క్రాస్ చేస్తాం. ఈ షోల్డర్ దగ్గర 1 అంగుళం తీసుకుంటాం. ఇట్లా వస్తుంది అన్నమాట షోల్డర్. ఈ షోల్డర్ ఇప్పుడు ఇది ఎంత ఉంది, మనకి 4 అంగుళాలు తీసుకున్నాం. 1 అంగుళం చూస్తే 3 అంగుళాలు ఉంది. 3 ప్లస్ ఇందాక చంక్ ఎంత తీసుకున్నాం, 5 తీసుకున్నాం. ఇది 3 ప్లస్ 2 ఇట్లా పెట్టుకొని ఈ దీని దగ్గర నుంచి ఈ 2 దగ్గరికి ఇది ఇట్లా కలుపుతాం అన్నమాట. ఇక్కడి నుంచి వస్తుంది చంక. ఇది షోల్డర్ వచ్చేస్తుంది. వెనక భాగం షోల్డర్ వచ్చేస్తుంది. ముందు వెనక భాగం మడత ఉంటుంది. ఆ మడత నుంచి మనకు కావాల్సిన వెడల్పు తీసుకుంటాం. తీసుకున్న తర్వాత షోల్డర్ తీసుకుంటాం. ఈ షోల్డర్ ఇట్లా ఉంటుంది అన్నమాట. దీనికి ఇక్కడ వేస్తాము. ఇక్కడ వెనక మేడ ఈ షోల్డర్కి క్రాస్ తీసుకుంటాం. 1 అంగుళం ఇది చేస్తాం అన్నమాట. ఇది వెనక భాగం. ఇందాక తీసుకుందే ముందు భాగం. తర్వాత దీనికి చేతులు తీసుకుంటాం.